ఈరోజు శ్రీనివాస్ నగర్లో ఉన్నటువంటి ఈ పార్కు డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే ఈ శ్రీనివాస్ నగర్ పార్కు ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహరావు గారు, బాలగోవింద్ గారు ఇద్దరు కూడా చాలా కష్టపడి ఈ పార్క్ని ఇలా డెవలప్ చేయడం జరుగుతుంది. దీనికోసం మన శ్రీనివాసరావు గారు అలాగే పీవీఆర్ గారు కూడా వాళ్ళ యొక్క నిధులు ఇచ్చి ఈ పార్క్ని మరింత డెవలప్ చేశారు. అలాగే ముఖ్యంగా మన నాని గారు, అలాగే ఈ రాజు జగన్నాథరాజు గారు వీళ్ళంతా కూడా ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు సమ్మర్ టైంలో వాటర్ కావాలి కాబట్టి ఈ వాటర్ని వాళ్ళు రోజు కూడా పెట్టడం, ఇక్కడికి వచ్చి వాళ్ళ శ్రమ కోర్చి వాళ్ళు ఈ పార్కులో ఈ వాటర్ పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ పార్కులోని సెంట్రల్ లైటింగు ఇచ్చి, అలాగే పార్క్కి ఏదైతే మోటార్ గట్ట అయ్యేలో ఇవన్నీ కూడా స్వామి గారు అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాసనగర్ రెసిడెన్సీ ఓనర్స్ అందరికీ నమస్కరించి తెలియపరిచింది ఏమనగా, నేను విశాఖపట్నం నుంచి 2022 సెప్టెంబర్లోకి వచ్చాను. వచ్చేసరికి కొంతమంది మనుషులు ఈ పార్క్ మనకే హ్యాండ్ ఓవర్ చేయిస్తారు అని చెప్పి పార్క్ పట్టించుకోవడం మానేశారు. 2022 మేలో నేను మన కెనరా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి బాలగోవింద్ గారు, నాని గారు, రాజు గారు అందరినీ ఒక కోడిదరిగా తీసుకొచ్చి ఏం చేద్దామనే తపనలో నేను ఈ పార్క్ని దత్తత చేసుకుని ఎలాగైనా దాన్ని డెవలప్ చేస్తానని మాట ఇచ్చాను. అలాగే మాకు అన్ని విధాలా సహకరించిన జయచిత్ర బిల్డర్స్ జై శ్రీనివాస్ గారికి మరియు పీవీఆర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ పార్కుని డెవలప్ చేయడానికి ముఖ్య మనిషి మన విజయనగరం జిల్లా స్థానిక ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ అయిన శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, ఆమె కూతురైన శ్రీ కోలగట్ల శ్రావణి మేడం గారు, డిప్యూటీ మేయర్ 29వ వార్డు. ఆ మేడం గారు ప్రోత్సాహంతోనే మేము ఈరోజు ఈ పార్క్ అంతా డెవలప్ చేశాము. చుట్టూరు గోడలు కట్టిందాం అనుకున్నానని కొద్ది అనివార్య కారణం వల్ల వారు నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ మేము దాన్ని పూనుకుంటామని మాట ఇచ్చారు. కాబట్టి నేను మన బాలగోవింద్ గారు కష్టపడి ఈ పార్క్ నల్లగా డెవలప్ చేయాలని ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ తల ఒక మొక్క ఇవ్వండి అమ్మ అని రిక్వెస్ట్ చేసి అందరితోనే మాకు ఈ మొక్కలు తెచ్చి కలెక్ట్ చేశాం. ఈరోజే ఎన్సీసీ థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ గారు, ఆయన అక్కడ కోటరామజీ స్టేడియంలో ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన కూడా వచ్చి నేను ఇస్తాను మొక్కలని చెప్పి ఒక 10 మామిడి మొక్కలు 10 కొబ్బరి మొక్కలు ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఈ కాలనీ వాసులందరూ చొలవ చేస్తే అంటే శివుడికి చొలవ పువ్వు వేస్తే దండ అవుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పార్క్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నానండి. నాకు ఏ స్వభావం కాదు, మన శ్రీనివాసనగర్లో ఒక పార్క్ డెవలప్ అవ్వాలి, ఈ పార్క్ డెవలప్ చేసి అందరూ ఆనందంగా ఉండాలని దీనికి బాగా సహకరించిన శ్రావణి మేడం గారికి, కోలగట్ల వీరభద్రస్వామి గారికి ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటానండి. వీరభద్రస్వామి గారు మేడం గారు లేకపోతే ఈ కార్యక్రమం అవ్వదండి. అలాగే మాకు సహకరించిన కృష్ణారెడ్డి గారు, వీరం మా ఓనర్ అయిన కృష్ణారెడ్డి గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నానండి. అలాగే మనకు మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా మన అప్పారావు గారు మరియు రమణ గారు వీళ్ళు కూడా నాకు అడగగానే లైట్లు కూడా మేడం ద్వారా వచ్చాయి. అలాగే మేయర్ గారు కూడా నేను అడగగానే ఒకసారి పంపిస్తాను నరసింహరావు గారు మీకు బాగు చేయించుకోమని చెప్పారమ్మా. అలాగే నేను ప్రత్యేక కమిషనర్ ఎవరైనా పట్టుకొని ఈ పార్క్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైనా మన వాళ్ళందరూ కలిసి ఈ పార్క్ని మన ఇల్లుని మనం చక్కపెట్టుకోవాలని నా కోరిక. దయచేసి అందరూ ముందుకొచ్చి ఈ పార్క్ని డెవలప్ చేయాలని మరీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు అభినందనలు తెలియపరుచుకుంటూ ఈరోజు మొక్కల కార్యక్రమం చేశామంటే రమారామి ఒక 25-30 మొక్కలు ఈ పార్కులో వేసామమ్మా. ఈ 25-30 మొక్కలకి రోజు బాలగోవింద్ గారు, మన రాజు గారు, నాని గారు వీళ్ళందరూ వచ్చి మొక్కలు నీరు పోస్తున్నారు. ఆ నీరు కూడా పోసి మొక్కల్ని ఎలాగైనా పెంచాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మేము పిల్లగానే వచ్చిన బొమ్మన పప్పురెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి గారు కూడా, అపర్ణ గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే లేడీస్కి పొద్దున్న పనులు ఉంటాయి. అమ్మ ఒకసారి రండి అమ్మ కానీ నా మాట గౌరవించి వచ్చారు. ఇలాగే అందరూ వస్తే మన పార్క్ ఇంకా డెవలప్ చేద్దామండి. నాకు పని చేస్తాను, చేయిస్తాను. ఎవడేమనుకుంటే ఎవరిని కేర్ చేయనండి. నా పద్ధతి వేరు. నేను అడ్వకేట్. నేను
ఎవరు నన్ను ఎవరేమనుకున్నా నాకు పర్లేదు. నా పద్ధతి ఏంటంటే ఏదైనా అనుకుంటే ఆ కార్యక్రమం చెయ్యాలనే తపన నాకు. అలాగే మా తిరుమల సాయి రెసిడెన్సీ కూడా నేను డెవలప్ చేసి ఒక ప్లాట్ని ఒక చక్కని రీతిలో పెట్టానండి. అలాగే కోరబట్ట వీరభద్ర స్వామి గారు మాకు రోడ్లు కావాలన్నా, లైట్లు కావాలన్నా, ఏదైనా మాకు అండగా దండగా ఉండి మాకు చాలా సహకారాలు అందిస్తున్నారండి. ఆయనకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ, ఆ మేడం గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ, మా 29వ వార్డు ప్రెసిడెంట్ అయిన శ్రీ కృష్ణారెడ్డి గారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నానండి. కాబట్టి ఇప్పటికైనా మన అందరం ఒక యూనిట్గా ఉండి ఈ పార్కుని డెవలప్ చేయాలని నా యొక్క తపన. అలాగే మా రాజుగారు రోజు ఒక టోపీ పెట్టుకొని ఒక లాఠీకార పట్టుకొని వచ్చి ఈ మొక్కలు నీరు పోస్తున్నారంటే ఆయనకు కూడా ప్రత్యేక అభినందన తెలియపరుస్తున్నానండి. కాబట్టి మనందరూ ఇప్పటికైనా వచ్చి ఈ పార్కుని మన పార్కు మన ఇల్లు అని డెవలప్ చేద్దామండి. మీరందరూ సహాయ సహకారాలు అందించాలని మరోసారి పరుస్తూ, నాకు ఈ వీడియో ద్వారా మాట్లాడే అవకాశం ఇచ్చిన అపర్ణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటున్నానండి. ఆవిడకి కూడా నా యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ చాలా మంచి మనిషి. నాకు తిరుమల సాయి రెసిడెన్సీలో చూస్తున్నాను. ఆవిడకి ఏమైనా అంకుల్ ఇది కాదా అది అనేది నాకు చెప్తారు. సో దానివల్ల మనందరూ ఒక యూనిటీ మీద ఉండి మంచి కార్యక్రమం చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన అపర్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డెవలప్ చేస్తున్నామమ్మా, అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. వాకింగ్ చేస్తున్నామండి, గ్రీనరీ తీస్తున్నాము ఏరియాలో. ఓకేనా?
ఇప్పించండి, కొబ్బరి మొక్కలను మామిడి మొక్కలు ఇప్పించండి అని చెప్పారు. తప్పకుండా ఇస్తానని చెప్పి వెంటనే ఇచ్చాను. తర్వాత ఈ సరౌండింగ్ ఇంకా బాగా డెవలప్ చేయాలి, ట్రాక్ వేయాలి. తర్వాత ఇది రోడ్డు కన్నా దిగువగా ఉంది, మైనస్ పాయింట్ ఒకటి. దీన్ని కూడా ప్రస్తుతం అధిగమించాలంటే ట్రాక్ అంతటికి కూడాను రోడ్డు కన్నా కొద్దిగా హైట్లో ఉంచాలి ట్రాక్. అలా ఉట్టి ఒకేసారి వర్క్ చేయాలంటే ఇవన్నీ అవ్వవు అంటే మెల్లమెల్లగా చేసుకుని ఒక పక్క ఓ ట్రాక్, ఒకసారి ట్రాక్, ఒకసారి ఒక పక్క ట్రాక్. ఇది ట్రాక్ వేయాలంటే కనీసం నా లెక్క ప్రకారంగా 30-40 లారీలు అవుతాయమ్మా ట్రాక్ మొత్తం వేయడానికి. ఒక లారీ ఇంచుమించుగా 10,000 రూపాయలు ఉంటుందమ్మా. మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఏమైనా తగ్గొచ్చు, 1000 తగ్గొచ్చు. ట్రాక్ తయారైపోయేసరికి జనాలు వచ్చేసరికి మెంబర్షిప్ రాయించేస్తాం. ఏమండి, మెంబర్షిప్ రాయించేస్తాం. మెంబర్షిప్ ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా అందరూ కూడా హాజరైపోతాం. మనకి ఇదేంటంటే కార్తీక మాసం వర్షం తప్పుడు కూడా ఇక్కడ బాగుంటుంది. తర్వాత ఏవైనా కథాకార్యాలు జరిపించుకోవడానికి పనికి వస్తుంది. తర్వాత మనకు రోజు వ్యాయామాలు చేసుకోవడానికి పనికి వస్తుంది. తర్వాత అనేక రకాలుగా పని, ఎందుకంటే ఇంత పెద్ద స్థలం టౌన్లో ఎక్కడ లేదు. దీన్ని డెవలప్ చేసుకుని మన పనులు చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం.